అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 143వ వచనం. మనుష్యుడు ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ప్రతిదినము ఈ జీవనము కొనసాగించడానికి ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఎన్నో శ్రమలు, వేదనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటి నుండి బయటపడి సంతోషాన్ని పొందుకోవడానికి మనుషుడు అనేకమైన దారులు వెతుక్కుంటున్నాడు. అయితే ఎక్కడ ఏ సంతోషము దొరికినా అది తాత్కాలికము మాత్రమే. అయితే భక్తుడైన దావీదు అంటున్నాడు, దేవుని ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలుగజేస్తున్నాయి అని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దావీదు వలె మనము కూడా శ్రమలలోను వేదనల్లోనూ కూడా సంతోషం పొందగలుగుతాం. అంత మాత్రమే కాదు, వాటిని కూడా జయించగలుగుతాం. ప్రభువా, మీ ఆజ్ఞలను పాటిస్తూ మా శ్రమలను వేదనలను జయించి మీ సంతోషము పొందగలిగినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో ఏది మాకు పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వలేవు. అవన్నీ తాత్కాలికమైనవే. నీ సన్నిధిలో ఉన్నటువంటి సంతోషము, ముఖ్యంగా నీ ఆజ్ఞలో పాటించినప్పుడు, నీ వాక్యము చదువుతున్నప్పుడు వచ్చిన ఆనందం, ఆ సంతోషము ప్రభువా ఇంకెవరు మాకు ఇవ్వలేరు. ఆ సంతోషముతోటే ఈ లోకంలో ఎన్ని శ్రమలు వేదనలు వచ్చినా వాటిని జయించగలుగుతాం. ఇటువంటి కృప మా అందరికీ, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.